హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. ఇవి పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కొన్ని టమాటాలు వస్తున్నాయి అన్నమాట. నా వరకు కేజీ వరకు వస్తున్నాయి. తీసేసాను నిన్న. నేను తీసేటప్పుడు మా వారు లేరండి, బయటకు వెళ్ళారు. కొంచెం మన సబ్స్క్రైబర్లు వస్తే కొంచెం ప్లాట్లు చూపించడానికి అని వెళ్ళారు. నేనేమి ఇంకా లేట్ అయిపోతుందని హార్వెస్ట్ చేసేసుకున్నానండి. వీడియో తీయడానికి కుదరలేదు ఈసారి. ఇక వంకాయలండి, ఇక పెట్టాను కదండి, బీన్స్, వంకాయ, ఇక దోసకాయ, ఇక పచ్చిమిర్చి ఉన్నాయండి. గోంగూర వేసాను కానండి, అదిగో సరిగ్గా రావట్లేదు, మరి చలికి సరిగ్గా రాదంటున్నారు. పాలకూర కూడా తీసుకున్నానండి హార్వెస్ట్. అలాగే వచ్చేసి మన పక్కనే కొన్ని వెళ్ళామండి వెజిటేబుల్స్ దగ్గరికి. మన వాళ్ళందరూ ఇక్కడ ఉంటే వెళ్ళామండి. వెళ్తే వాళ్ళ దగ్గర బాగున్నాయండి ఆకుకూరలు, కాయగూరలు అన్నీ, వెజిటేబుల్స్ అన్నీ బాగున్నాయి. అంకుల్ కూడా నాకు కొన్ని కాయగూరలు, అవి పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇచ్చారు. చూపిస్తానండి. చాలా నాటు టమాటాలు చాలా బాగున్నాయి అన్నమాట. అంకుల్ కూడా నాకు ఇచ్చారు, ఎందుకంటే నేను చూపించేదాన్ని అండి. చాలా బాగా పండించుకుంటున్నారు వాళ్ళు కూడాను. మన దగ్గరలోనే ఫామ్ హౌస్లు ఉన్నాయి, వెళ్ళామండి. వెళ్తున్నామండి. పక్కనే చాలామంది అడుగుతున్నారు కదండి క్వశ్చన్స్. అంటే ఎక్కువగా కామెంట్స్ కంటే మా వారిని డైరెక్టర్ ఫోన్ నెంబర్ ఇచ్చాం కదండి, ఫోన్ చేసి అడుగుతున్నారు. ఎలా అది అంతా అంటే భయంగా ఉండదా, అది ఉండదా, ఇది ఉండదా, దెయ్యాలు ఉండవా, పాములు ఉండవా అని అడుగుతున్నారు. ఇది వరకు ఒకసారి చెప్పానండి ఈ విషయం గురించి. మనకి ఎక్కడుంటుంది ఫామ్ హౌస్ దగ్గరికి మనకి సిటీకి ఎంత దూరం ఉన్నది. మళ్ళీ ఇక్కడ దగ్గరలో మహేశ్వరం అండి ఊరు. మహేశ్వరం దగ్గర నుంచి మన ఫామ్ హౌస్ ఎంత దూరం ఉన్నది అన్నీ మీకు పోయిన వీడియోలో, ముందు వీడియోలో నేను క్లియర్గా చెప్పానండి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మహేశ్వరం నుంచి మన ఫామ్ హౌస్ 3 కిలోమీటర్ల దూరం అండి. మహేశ్వరంలో అన్నీ దొరుకుతాయి. ఈ చుట్టూ 4-5 ఫామ్ హౌస్లు ఉన్నాయండి. ఫామ్ హౌస్ల దగ్గరికి వెళ్ళాం మేము. చుట్టూ ఫామ్ హౌస్లు అయితే ఉన్నాయి, 4-5 ఫామ్ హౌస్లు ఉన్నాయి. దాంతోపాటు మాది కూడా ఉన్నది. మన మహేశ్వరానికి 3 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి ఇవన్నీ. అంతా బాగున్నాయండి, చాలా మంచిగా అనిపించింది. వెళ్ళాము మేము కూడాను. ఎప్పటి నుంచో వెళ్తున్నాము, మనం ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు. ఈసారి వెళ్ళి అన్నీ చూసాము. వాళ్ళ పంటలు, కాయగూరలు కూడా బాగున్నాయండి. చాలా మంచిగాను, మందులు లేకోకుండా వాళ్ళే సొంతంగా వేసుకుని పండించుకుని తింటున్నారంట. వాళ్ళ సారోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తారు, మిగతావి వాళ్ళు తీసుకుని తింటారంట. అమ్మకానికి కానీ అలాగా ఏది చేయరంట. ఎవరన్నా తెలుసున్న వాళ్ళు వస్తే ఎప్పుడన్నా కొంచెంగా ఏదన్నా అదే ఫ్రెండ్లీగా నేను ఎలా ఇస్తున్నానో వాళ్ళు కూడా అలాగే ఇచ్చుకుని అలా ఉంచుకుంటారంట. వాళ్ళ సారోళ్ళు వాళ్ళు వరకునే పెట్టుకుంటున్నామన్నారు. పంట అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకు, బాగుంది. చిన్నగా కొంచెంగా తీసాము, మీరు చూడండి, బాగున్నాయి. అలాగే వచ్చేసి మేము చిక్కుడుకాయల తోటల్లోకి వెళ్ళాము, టమాటా తోటలోకి వెళ్ళాము. అందరూ అదే వాళ్ళకి అంటండి ఉంటాయి కదండి, వాళ్ళకు ఉండే సెంటిమెంట్లు వాళ్ళకు ఉంటాయి కదా. దిష్టి తగులుతుంది, తీయొద్దమ్మా, మాకు పెట్టొద్దు, మాకు దిష్టి తగులుతుంది, మాకు కూరగాయలు సరిగ్గా రావు అని చెప్పేసి వాళ్ళు అంటం జరుగుతుంది. అందుకే ఎక్కువ పెడతా లేదండి. కాకపోతే కొన్ని అవకాశం ఉన్నా కాడ వీలైన చోట తీసి పెడతామండి, పెట్టి చూపిస్తాము. చూసి ఎంజాయ్ చేయండి. ఇదండి ఈ వీడియోలో మనకి వంకాయలు వచ్చినాయి, తీసుకుంటానండి. ఈ వీడియోలో మనకి ఇంతవరకు అండి హార్వెస్ట్ అంటూ నేను చేసేసాను. అదే మా వారు బయటకు వెళ్ళినప్పుడు చెప్పాను కదండి. పచ్చిమిరపకాయలు గట్టు ఉన్నాయి కొన్ని, నా వరకు చాలా తీసుకున్నాను. ఇంకా కొయ్యాలంటే నాకు టైం సరిపోతలేదు, అందుకే కొయ్యలేకపోయాను. ఇప్పుడు వచ్చేసి ఇదిగో కొన్ని వంకాయలు ఉన్నాయండి. 4-5 చెట్లు ఉంచానండి, వంకాయ చెట్లు. తీసుకుందామండి వంకాయలు. ఇదిగో ఇక్కడెక్కడో ఉందండి వంకాయ, ఒకటేనా? దానికి బాగున్నాయి. ఏవో అవసరానికి ఒక 4 చెట్లు ఉంచానండి. ములక్కాళ్ళు వచ్చినాయండి, 4 ములక్కాళ్ళు బాగా వచ్చినాయి. మొన్న ఆకు కొంచెం ఇదైందని ఇస్తే నీము ఆయిల్ కొట్టమన్నారు, కొట్టామండి. దానివల్ల కొంచెం బాగానే ఇప్పుడు కాడైతే నిలబడ్డది, బాగున్నాయి. ఓ 4 మొత్తం చెట్టు అంతా కాయ దిగిందండి. కాకపోతే 4 కాయలు అయినవి ఉంటే నేను తీసుకున్నాను కూర వరకును. చూద్దామండి నెక్స్ట్ టైం ఎలా ఉంటుందో దాన్ని పరిస్థితి. అక్కడ నుంచి చూస్తే కనపడుతుంది, నేను చూస్తే ఈ చెట్టు ఒకటి పెట్టిన మూలని కొంచెం బాగా వస్తున్నాయి. అన్నీ కింద టమాటా కింద ఎక్కువ పడి ఈసారి ఖచ్చితంగా నీట్గా కట్టుకోవాలండి, సారు కింద పడకుండా.
ములక్కాయలు తీసుకున్నాగా ములక్కాయలు వేసుకున్నాను. నిన్న అంకుల్ దగ్గర వంకాయలు ఉన్నాయి కానీ ఇది మొన్ననే పెట్టామండి. పూత అయితే విపరీతంగా వచ్చింది. మొక్క అసలు కనపడుతుందా ఎక్కడుందో, కానీ పూత అయితే చాలా ఎక్కువ వచ్చింది. చూద్దామండి, ఇది బరువు కాగలేక ఇట్లా పడిపోయింది. కొంచెం మా వారు కట్టే పాతి దానికి సపోర్టు కడదామని కట్టే ఒక పెద్ద కర్రోడు తీసుకొచ్చి నాటుతున్నామండి. దానికి సపోర్ట్ కడదామని. అది తమలపాకులు అండి, ఇవన్నీ తమలపాకులే, అంతా తమలపాకు మొత్తం. అది దగ్గరగా వచ్చిందా? కొత్తిమీర చేశానండి. మా వారు బయటకు వెళ్ళి వచ్చేలో హార్వెస్ట్ చేశాను అన్నారు కదండి. కొంచెం ఫ్రూట్స్, కొంచెం వెజిటేబుల్స్ అండి. చెప్తారండి, చూపిస్తాయి. ఇవి మన దగ్గర మన ఫామ్ హౌస్ దగ్గర ఉన్న తోటలో అండి జాంకాయలు. ఇది మన చెట్టుదే. ఒకటి పప్పాయి పెద్ద కాయ అండి. అవి ఉడతలు తినేసినవి, మనకి చిన్నదే దక్కింది. అదండి, ఇగో మన చెట్టుకు వచ్చిన 2 నిమ్మకాయలు. బాగా కాసిందండి నిమ్మకాయలు విపరీతంగా. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయండి, చిన్నగా వస్తున్నాయి. స్టార్ట్ అయిందనమాట. ఇది నేతి బీరకాయలు అండి. పాదంతా నిన్న తీసేసామన్నమాట. ఇంకా అయిపోయింది సీజను. ఆకు వేరేలాగా అయిపోతుందని తీసేయడం జరిగింది పాదు మొత్తం. దానికి తీసే ముందు వాటికి ఉన్న కాయలు నేను తీసుకున్నానండి. అది ఇగో 4 వంకాయలు, 4 ములక్కాళ్ళు మన చెట్టియేనండి. ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ మన దగ్గరయే. ఇవి వచ్చేసి ఇక అంకుల దగ్గరికి వెళ్ళామని కదండి, సైజు ఇది ఈ రకంగా వచ్చినాయి. అంకులు పచ్చిమిరపకాయలు బాగున్నాయి, తీసుకెళ్ళమన్నారు. నా దగ్గర ఉన్నాయి కదా, నేను కొన్ని తెచ్చుకున్నాను. ఈ మన దగ్గర వచ్చిన పచ్చిమిర్చి అండి, ఇది ఈ విధంగా వచ్చినాయండి. మన దగ్గర వచ్చిన పచ్చిమిర్చి ఈ సైజు, మన దగ్గర ఏం చిన్న సైజు అండి. ఇవి అంకులే ఇచ్చారండి నాకు. టమాటాలు చిన్ని చెర్రీ టమాటాలు, నాటు టమాటాలు అంటే ఇవి చాలా పులుపు ఉంటాయమ్మా, తీసుకెళ్ళి చాలా బాగుంటాయి అంటే తెచ్చుకున్నాను రసం పెడదామని. ఇవ్వండి, ఇవి మన దగ్గర వచ్చిన టమాటాస్ అన్నమాట. కొంచెం మంచిగా ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. ఇవి చిక్కుడుకాయలు మన దగ్గర ఇవ్వండి. ఇవి మన దగ్గర అంకుల్ దగ్గర కొన్ని తెచ్చుకున్నాం అన్నమాట. ఇవి వేరే పొలంలో తీసుకున్నానండి. ఇవి చిక్కుడుకాయలు. ఇవి నా దగ్గర ఒక పాద వచ్చిందండి, ఇక్కడ ఒకటి, దాని అంతటిని అదే వచ్చింది. దానికి వచ్చిన కాయలండి ఇవి అక్కడ పొలంలో. ఇది మన దగ్గరేనండి. పాలకూర మన దగ్గర వచ్చింది, చాలా బాగుందన్నమాట. పాలకూర తెచ్చుకున్నా. ఇది అక్కడ తెచ్చుకున్నాలండి, బయట తెచ్చుకున్నా. కొత్తిమీర కొంచెం అన్నిటిలోకి మనం సాంబార్ పెట్టుకోవాలన్నా, కర్రీ చేసుకోవాలన్నా కొత్తిమీర కొంచెం కావాలి కాబట్టి నేను బయట నుంచి కొంచెం తెచ్చుకున్నానండి. కొత్తిమీర నా దగ్గర వేసాను, వస్తుంది. చూడాలండి ఎంతవరకు వస్తుంది. ఆ ప్లేస్లో వేస్తుంటే తొట్టులో రింగులు వేసి తొట్టులో వేయండి మేడం వస్తాయి అన్నారు, కానీ వేసానుగా నేను ఎందుకో రావట్లేదు మరి సరిగ్గాను. నేను అది ఇక్కడ మన అరటి చెట్టుకి కొబ్బరి చెట్టుకి మధ్యలో కొంచెం భూమి చక్కగాను సాయిల్ బాగుందని చెప్పేసి అదిగో అక్కడ వేసుకున్నాను. చూద్దామండి, రావడానికి అయితే అదిగో విధంగా వచ్చింది. ఒకసారి చూపించండి, చూద్దాం. అది ఆ విధంగా అయితే వస్తుంది కొత్తిమీర. ఇక్కడ కనుక బాగా వస్తే నేను ఇంకా కొంచెం మట్టి గట్ట వేసుకుని అక్కడ ఇంకా వేసుకోవడానికి ట్రై చేస్తానండి. ఇదండి, మేము మళ్ళీ సిటీకి బయలుదేరిపోయే టైం అయ్యింది కాబట్టి చాలామంది నిన్న మొన్న సబ్స్క్రైబర్లు వచ్చి మనకి కొంచెం టైం స్పెండ్ చేసాము. వాళ్ళకు కూడా ప్లాట్లు చూపించడం జరిగింది. మీకు కూడా ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి అనుకుంటండి, చాలామందికి అడుగుతున్నారు. ఫోన్ చేసి వివరాలు కనుక్కొని ఒకసారి వచ్చి చూసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. నేను చెప్పానండి చాలా వరకును ఇక్కడికి ఏమేమి ఉంటాయో, ఎక్కడి నుంచి ఎంత దూరమో మా ఫామ్ హౌస్కి అన్నీ చెప్పాను. మీరు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మా వారిని డీటెయిల్స్గా కనుక్కోండి. ఇదండి ఇంతవరకు మరి మన వెజిటేబుల్స్తో ఈ వీడియోతో ఇదండి ముచ్చట్లో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం అందరం కలుసుకుందామండి. నెక్స్ట్ వీడియోలోను ఏం చేస్తాననేది, కొన్ని పనులు ఉంటున్నాయండి, ఆగిపోతున్నాయి. ఎందుకంటే మనం పైపులు గట్టా తీసుకొచ్చాము వేయడానికి. అవన్నీ వాళ్ళ మనుషులు కొంచెం వేరే పనికి వెళ్తున్నారు అని చెప్పేసి అన్నాడు ఆయన.
రావడానికి గట్ట టైం పడుతుందని కొన్ని పనులు చాలా వరకు పోస్ట్ పోన్ అవుతున్నాయండి. అవి నెక్స్ట్ వీడియోలైనా జరిగితే కనుక మీకు ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది క్లియర్గా చూపిస్తానండి. వెజిటేబుల్స్ కూడా మారుద్దామని అన్నీ కొంచెం ఉన్నాయండి మైండ్లో చాలాను. ఇవన్నీ జరగాలంటే కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాను. అవి వేసేటప్పుడు తీసేటప్పుడు మీకు ఖచ్చితంగా నేను ఏం చేస్తున్నాను అనేది క్లియర్గా వీడియోలో చూపిస్తానండి. ఇదండి సంగతి. ఎంతవరకు అందరికీ బాయ్ బాయ్ అండి, నమస్కారం. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పు. నేనా? వాడు గుడ్డుగాడు ఈ విధంగానే వెళ్ళి ఇటే గేట్ ముందు నుంచి రావటం తెలియదండి. లోపల నుంచి బయటికి వెళ్ళాలన్నా బయట నుంచి లోపలికి రావాలన్నా వాడికి ఇదే దారి. ఇవేమో మేము ఇట్లా కంచి కట్టించేసాం కదా, ఇవి వచ్చేసి వాటికి గుచ్చుకుపోయి దిగుతున్నాయండి. దానికోసమని నాకు అసలు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వాడేమో ఆకలి కొద్దీ వాడు అట్లా చేస్తున్నాడు. అందుకని నేను సేఫ్టీ కోసం ఇట్లా కడుతున్నాను. వాడు లోపలికి రావడానికి వెళ్ళడానికి ఇది కొంచెం పైకెత్తి ఇక్కడ గుచ్చుకోకుండా క్లాత్ కట్టాను అనమాట. అది సరే బాయ్. జాగ్రత్తగా ఉండు. పోతున్నావుగా, పెరుగన్నం ఎందుకు తినలేదు? తినాలి, ఆకలిస్తే తింటాం. సరే బాయ్. గుడ్ బాయ్.